హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ ఉన్న మామిడి చెట్టు అండి. చాలా చక్కగా మ్యాంగోస్ వచ్చాయి. చాలా మంచి వెరైటీ ఇది. దీని పేరు తెలియదు. దాదాపు 20 ఏళ్ల క్రితం నాటాను ఆ మొక్కను. ఇక ఈ బ్యాక్ సైడ్ అంతా కూడా చాలా గలీజ్గా ఉన్నింది. కాంపౌండ్ బ్యాక్ సైడ్ అనమాట, వెనక వైపు ఉండేది. సరే, ఇంకా ఇదంతా కూడా కొద్దిగా క్లీన్ చేయించి, ఇంకా వర్షాకాలం కదండి, వర్షాకాలంలో ఇంకా అన్నీ కూడా పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయి ఇక్కడంతా కూడా ఎలకలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. లోపలికి వచ్చేసి టెర్రస్లో నుంచి ఇంకా ఆ పైప్ లైన్లు పట్టుకొని పైకి రావటము, బాత్రూమ్స్లోకి రావటము, ఇంకా అట్లా రావటము చాలా ఇబ్బంది పెడుతున్నాయి. సో ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేయించేసి చక్కగా మొక్కలు నాటేసుకుందాము. ఇంకా టెర్రస్ మీద కంటైనర్స్లో ఉన్న ఈ ఫ్రూట్ ప్లాంట్స్ చాలా వరకు ఉన్నాయి కదండి, దాదాపు చాలా వెరైటీస్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఇక్కడ నాటిచ్చేస్తే చక్కగా నేల మీద అయితే ఫ్రూటింగ్ కూడా బాగా వస్తుందని ఉద్దేశంతో ఈరోజు అయితే ఒక యజ్ఞం లాగా నేను మొదలు పెట్టాను. అనుకోలేదు, ఒక రోజు ముందు కూడా నేను అనుకోలేదు ఈ పని చేయిద్దామని. కానీ చూసేటప్పటికి చీడ ఎక్కువగా అనిపిస్తుంది. ఇటువైపు అంతా కూడా పిచ్చి మొక్కలన్నీ బాగా పెరిగిపోయినాయి. సో ఎందుకు ఇవంతా కూడా క్లీన్ చేసి ఈ ప్లేస్ అంతా కూడా మనం వాడుకోకూడదు అంటే, ఏదైనా ఫ్రూట్ ప్లాంట్స్ లాంటివి పెట్టుకొని చక్కగా వీటిని నీట్గా పెట్టుకుంటే మనకి ఫ్రూట్ ప్లాంట్స్ కూడా టెర్రస్ మీద కంటే నేల మీద బాగా వస్తాయి కదా. ఇవంతా కూడా క్లీన్ చేయిద్దాము అనేసి అందరం తలొక్క చేసామండి. అంటే నేను వేశాను, మా కింద పోర్షన్లో ఉంటారు శ్రీనివాస్ అనేవాళ్ళు, వాళ్ళ వైఫ్, పిల్లలు అందరం కలిసి ఇక్కడంతా చక్కగా నీట్ చేసేసాము. అంటే నేను ఇది వీడియో తీసే టయానికే శ్రీనివాస్ పాపం ఈ అంతా దాటుకొని వచ్చేసి నీట్గా క్లీన్ చేసేసాడు. అంటే పొద్దున్న 8 గంటలకు అంతా మొదలు పెట్టేశాడు అబ్బాయి. సరే, ఇంకా అబ్బాయి కూడా చేస్తున్నాడు కదా, నేను కూడా ఇంకా దాటుకొని వచ్చి, ఇది కాంపౌండ్ ఉంది, కాంపౌండ్ దాటుకొని ఇట్లా వచ్చేసాం. చూసారా, ఇవన్నీ కూడా అంటే ఫ్రూట్ ప్లాంట్స్ నాటేద్దాము అనే ఉద్దేశంతో ఇవన్నీ గుంతలు కూడా తీసేశాడు అబ్బాయి. టెర్రస్ మీద కంటైనర్స్లో అంటే 100 రూపీస్ టబ్స్లో కానీ, లేదంటే ఈ మనకు బ్లూ డ్రమ్స్ ఉంటాయి కదా, 100 లీటర్స్, 200 లీటర్స్, వాటిల్లో నేను ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టానండి. మొదట్లో బాగా వచ్చాయి, కానీ తర్వాత గడిచే కొలది వాటిలో మట్టిలో ఉన్న సారం అంతా అయిపోయింది. మనం ఏమంటే వాటిలో ఉన్న మట్టిలో సారం అయిపోయినా మనం మట్టిని మార్చడానికి అవుదా, కంటైనర్స్ తీసి పక్కకు పెట్టి వాటిని లాగి బయటకు తీసి మళ్ళీ మట్టేసి మళ్ళీ మొక్కను నాటాలి. అది చాలా పెద్ద ప్రాసెస్ అండి. 1-2 సార్లు అయితే అది కూడా చేయించాను. నాకు ఈ మొక్కలంటే పిచ్చి కాబట్టి అది కూడా చేయించాను. ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ బయటకు తీసి అన్ని కంటైనర్స్ అన్నీ లాగేసి వాటిలో ఉన్న మట్టి తీసి మళ్ళీ కొత్త మట్టి, కొత్తగా ఇంకా సాయిల్ మిక్స్ అంతా చేసి పెట్టాను. మళ్ళీ పెట్టినప్పుడు మంచి ఫ్రూటింగ్ అయితే బాగా వచ్చింది. కానీ మళ్ళీ తర్వాత అది పదే చేయాలంటే కూడా చాలా విసుగుతో కూడుకున్న పని. అది చాలా హార్డ్ వర్క్ అండి. చేయటానికి కూడా మనుషులు కూడా దొరకటం లేదు. ఇవాళ రేపు మనుషులు దొరకటం కూడా చాలా కష్టమైపోతుంది. సో దానికంటే ఓన్లీ వెజిటబుల్స్ ఇవి పెట్టుకొని నేల మీద అయితే ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టుకుంటే చక్కగా ఇవి గ్రోత్, అంటే నేల అంటే వేర్ అనేది ఎంత లోపలికైనా దిగిపోతూ ఉంటాయి కదా. సో నేను ఇది నీట్ చేయించేసి అన్నీ ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా నేల మీద ఈ వెనక సైడ్ అన్నీ నాటిచ్చేద్దామనేసి ప్లాన్ చేశాను. ఇది నీట్గా బ్యాక్ సైడ్ నీట్గా ఉండి ఎప్పటికప్పుడు మనం నీట్ చేసుకుంటే ఇంకా ఎలాంటి ఎలకల బాధ కానీ, లేదా వెనక వైపు నుంచి కూడా మనకి ఏదైనా పాములు లాంటివి కూడా ఇంట్లోకి వచ్చేదానికి కూడా ఆస్కారం ఉండదు. ఏమంత నీట్గా మనం పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుంది మనకి. ఇంకా టెర్రస్ మీద కూడా నీట్గా ఉంటుంది. ఈ పైప్ లైన్ ద్వారా ఈ ఎలకలు రావటం ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సో నేను ఈరోజు ఆ పనే మొదలు పెట్టానండి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే టెర్రస్ మీద కంటైనర్స్లో ఉన్న ఆ మొక్కలను తీసి లాగి వాటిల్ని ఇంకా కింద తీసుకురావటం అనేది అది చాలా పెద్ద పని అయిపోయింది. పైన టెర్రస్ మీద ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా తీయించడం మొదలు పెట్టానండి. ఇవన్నీ కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా టెర్రస్ మీద పెట్టి ఒక 4-5 సంవత్సరాలు అయిపోయింది కంటైనర్స్లో పెట్టి. నన్ను అడిగితే మాత్రం ఫ్రూట్ ప్లాంట్స్ కంటైనర్స్లో పెంచడం అనేది శుద్ధ వేస్ట్ అనే అంటానండి. ఎందుకంటే వాటికి గ్రోత్ అన్నది ఉండదు. కంటైనర్స్లో వాటి లిమిటెడ్ ప్లేస్ ఉంటుంది కదా, మనకి ఫ్రూటింగ్ అయితే కొద్దిగా వస్తుంది, కానీ అనుకున్నంతగా మనకు నేల మీద ఉన్నంతగా ఫ్రూటింగ్ రాదు. 1-2 పండ్లు వస్తూ ఉంటాయి, కానీ మనం చేసిన కష్టానికి అవి మనకిచ్చే మనకు ఫలసాయము చాలా వేస్ట్ అనిపిస్తుంది. ఇది చూసి అవి సపోటా చెట్టు 1-2 సార్లు ఫ్రూటింగ్ అంటే మొక్క నాటినప్పుడు బాగానే వచ్చాయి, కానీ తర్వాత కంటైనర్స్లో పెద్దగా రావడం లేదు, గ్రోత్ రావడం లేదు. మనకు ఇయర్కి 1-2 ఫ్రూట్స్ వస్తే మనం అంతా పడిన కష్టం అంతా కూడా వేస్టే కదా. సో నాకు ఇంకా ఫ్రూట్ ప్లాంట్ అయితే మనకు టెర్రస్ మీద వేస్ట్ అండి. కాకపోతే వెజిటబుల్స్ పెంచుకోవచ్చు, ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెంచుకోవచ్చు.
ఈ సపోటా మొక్కలైతే ఇంకా తెచ్చి కూడా 4-5 సంవత్సరాలు అయిపోయిందండి. ఫస్ట్లో మంచి ఫ్రూటింగ్ వచ్చాయి, కాకపోతే మొక్క బాగా ఎదిగింది, ఎంత లావుగా ఎదిగినాయి చూడండి. ఒక్క పెద్ద మొక్క మా వృక్షంలాగా తయారైంది. కాకపోతే కంటైనర్లో ఉన్న మట్టి అనేది చాలా తక్కువ మట్టి ఉండడం వలన వాటిలో బడ్స్ వస్తున్నాయి, కానీ అవి మెచ్యూరిటీ రావటం లేదు. బడ్స్ అని అంటే కాయలుగానే రాలిపోతున్నాయి, అవి పెద్ద పక్వానికి అయితే రావటం లేదు. సో వీటిని తీయటం అనేది పెద్ద టాస్క్ అయిపోయిందండి. బాగా 2-3 కష్టపడితే కూడా వాటిని లాగలేకపోయినాం, ఆ విధంగా లోపల బిగుసకపోయినాయి మొక్కల్లో. మనమేమో ఈ వర్షాకాలంలోనే ఈ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది. అంటే మిగతా సీజన్లో కంటే మనం ఇవన్నీ కూడా వర్షాకాలంలో తీయటము నాటడము ఈ 2 పనులు వర్షాకాలంలో చేస్తే మనకు 100% మొక్క ఎలాంటి ప్రాబ్లం లేకుండా బతికిపోతుంది. అదే ఎండాకాలంలో కానీ ఏ మాత్రం ఈ మొక్కకు డ్యామేజ్ అయితే మాత్రం మొక్కలన్నీ కూడా ఇంత కష్టం, అంటే 4-5 సంవత్సరాలు మనం బతికించిన ఈ మొక్కలను కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల వర్షాలు పడే వరకు వెయిట్ చేశాను అనమాట. చూసారండి, బాగా ఇద్దరు వల్ల అసలు దాన్ని లాగటమే అవ్వలేదు. వేరు అనేది లోపల చుట్టుకోపోయింది, రౌండ్గా చుట్టుకుపోయి బీగసకపోయి అవి ఇంక ఎంత లాగుతున్నా కూడా ఇంకా అవి రావటమే లేదు. మడులలో చాలామంది ఫ్రూట్ ప్లాంట్స్ పెడుతూ ఉంటారు, టెర్రస్ మీద పైన పెడుతూ ఉంటారు కదా. వాటిల్లో కూడా అండి ఎంతవరకు ఈ ఫ్రూట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి అని, వాటిల్లో ఫ్రూటింగ్ వస్తుందో నాకు తెలియదు, కానీ వీటిల్లో మాత్రం అంటే 100 రూపీస్ టబ్స్ అయినా 200 రూపీస్ టబ్స్ అయినా కానీ 1-2 సంవత్సరాలే ఫ్రూటింగ్ వస్తుంది. అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. ఇంకా నేల మీద అయితే మనకి ఇంకా బాగా పెరుగుతాయండి. అంటే నేల అంటే లోపలికి మట్టి లోపలికి ఇంకా వేర్లు వెళ్తూనే ఉంటాయి కదా. సో బాగా ఫ్రూటింగ్ వస్తుంది. మనం వీటికి ఎన్ని పోషకాలు ఇస్తున్నా కూడా ఈ కంటైనర్స్లో ఎన్ని ఎరువులు ఇచ్చానో, ఎన్ని ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇచ్చానో ఫ్రూట్ ప్లాంట్స్కి నాకు ఆ దేవుడికే తెలుసు. అందుకనే ఇంకా ఈ వీటిని అయితే నేల మీద పెట్టేద్దాం అనే ఉద్దేశంతో ఫైనల్గా అయితే ఈ డెసిషన్ తీసుకొని ఆ వెనకాల ప్లేస్ అంతా కూడా రెడీ చేసి క్లీన్ చేసి ఈ పెద్ద పని అయితే మొదలుపెట్టాను. చూసారండి ఎంత కష్టపడుతున్నారో, ఎంత బలం ఉపయోగిస్తున్నారు వీళ్ళు. సన్నగా ఉన్న బలం అయితే బాగుంటుందండి వీళ్ళకి. అందువలన అంత బలం ఉపయోగిస్తున్నా చూసారా దాంట్లో నుంచి రావడం లేదు. వేరు అన్నది బాగా పెరిగిపోయింది, చాలా హెవీగా పెరిగిపోయి లోపల ఇరకపోయినట్లు అయిపోయింది. సో కంటైనర్స్లో పెంచితే ఇది ఒక పెద్ద ప్రాబ్లం. ఒకసారి పెట్టామా తీయలేం వాటిల్ని. సో ఈ విధంగా నేను ఇంత కష్టపడ్డామండి ఈరోజు ముగ్గురం. నేనైతే వీడియో తీస్తున్నాను, కానీ తర్వాత వీడియో తీయటం పక్కకు పెట్టేసి నేను కూడా చేతులు వేసాను, అది వీడియో తీయలేకపోయాను. నేను కూడా ముగ్గురం బట్టి లాగి మొత్తానికైతే బయటకు తీసేసాం వీటిల్ని. ఈ బ్యాక్ సైడ్ ఉన్న సాయిల్ కూడా అంత మంచి సాయిలే అండి, రెడ్ సాయిల్ మంచిగా ఉంటుంది. సో మనం ఇక్కడ మొక్కలను పెట్టి నాటి, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో మనం ఏ మొక్కలైనా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి కరెక్ట్ సీజను. పైగా ఈ వర్షపు నీటిలో నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఏ మొక్క అయినా తీసినా కూడా, అంటే ఒక చోట నుంచి ఇంకో చోటుకి మనం మార్చాలంటే కూడా కరెక్ట్ సీజన్ కాబట్టి నేను ఇప్పుడైతే ట్రయల్స్ అయితే వేసానండి. మొత్తం అంతా కూడా ఎన్ని మొక్కలు నాటేసామో ఈరోజు అన్ని మొక్కల్ని తీసేసాను. కాకపోతే మొక్కల్ని టెర్రస్ మీద 2nd ఫ్లోర్లో ఉన్న మొక్కలను ఆ కంటైనర్లను దించటము, పక్కకు లాగటం, ఆ మట్టిని తీయటం, తర్వాత కిందికి రావటం, మళ్ళీ ఇక్కడ గుంతలు తీయటం, ఇందులో నాటడం పెద్ద టాస్క్ అండి ఇదంతా కూడా. అమ్మ నాన్న కష్టపడుతుంటే బుడ్డోళ్ళు ఇద్దరు అండి, వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఎంత చక్కగా వాళ్ళు కూడా చూసారా ఈ రంధ్రాలు చేయటం, అంటే ఈ మొక్కలకి మట్టి తీయటము, వాటిల్లో నుంచి తీయటం. ఒకడేమో తీస్తున్నాడు, ఇంకోడేమో పూడుస్తున్నాడు. ఒకడేమో బయటకు మట్టి తీస్తుంటే ఇంకోడేమో అంటే దాంతో తీసి మళ్ళీ లోపల వేస్తున్నాడు. ఈ రకంగా సరదాగా ఆదివారం అంతా గడిచిపోయింది. మొత్తానికి ఈ రోజంతా కష్టపడి చాలా వరకు అన్ని ఫ్రూట్స్ వేసానండి. అంటే టెర్రస్ మీద ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ తీసేసేసాను. ఇంకా ఇవి కూడా ఇంకా ఈ కాంపౌండ్ నానుకొని, అంటే సపోర్ట్ ఉండాలి కదా వీటికి కూడా, ఈ డ్రాగన్ ఫ్రూట్కి. సో అవి కూడా చిన్న కటింగ్స్ అన్నీ తీసుకొచ్చి అన్ని వెరైటీస్, నా దగ్గర ఉన్న అన్ని వెరైటీ వరుసగా వీటికి ఇవి కూడా నాటేశాను. ఇంకా వీటితో పాటు మల్లె మొక్కను కూడా నాటామండి, అది కూడా చూపిస్తాను. మనకి ఆడవాళ్ళం కదా, మల్లె మొక్కలు ఇంకా కనకంబరాలు అవి కూడా వరుసగా తీసుకొచ్చి అవి కూడా నాటేసుకునింది అంజలి, అంటే శ్రీనివాస్ వైఫ్ అంజలి ఆవిడ. అవి కూడా ఫ్లవర్స్ ఉంటే కూడా బాగుంటాయి కదా, ముత్తైదులు రోజు పూలు పెట్టుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి. సరే అవి కూడా తీసుకొచ్చి టెర్రస్ మీద ఉన్న ఈ చిన్న మొక్కలన్నీ కూడా, ఈ కనకంబరము పిలకలు మల్లె మొక్కలు అన్నీ తీసుకొచ్చి అవి కూడా నాటుకునింది ఆ అమ్మాయి. ఒక్కరోజు ఒక ముగ్గురం పెద్దవాళ్ళు, 2 బుడ్డోళ్ళు అందరూ కలిసి చేస్తే ఈ మొక్కలన్నీ టెర్రస్ మీద నుంచి కిందికి వచ్చి ఈ విధంగా నాటుకున్నాయి. సో ఇంకా ఇవన్నీ కూడా ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి సాయంత్రానికి అంతా కూడా కొద్దిగా వాడినట్లు ఉన్నా కూడా సెట్ అయిపోతాయి.
ఇంకా ఈ రకంగా అండి ఒక 4 ఇవి సపోటా మొక్కలు నాటుకున్నాను, ఒక నిమ్మ మొక్క నాటేశాను, ఇంకా ఇవి వాటర్ యాపిల్ అంటారు కదా అవి కూడా నాటాను, ఒక 2 ఇవి వంకాయ మొక్కలు కూడా నాటేశానండి. అంటే పైగా పెద్ద కంటైనర్స్లో ఉన్న అవి కూడా. ఇంకా ఎన్ని మొక్కలు నాటానో చూడండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి నాటేశాను. ఈరోజు హ్యాపీగా గడిచిందంటే ఇష్టమైన పని చేస్తే మనకు కష్టం అనిపించదు అంటారు కదా. సో నాకు కూడా ఆ రకంగా నాకు కష్టం అనిపించలేదు. ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తే అది హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆనందంగా ఈ పనులన్నీ ఈరోజు కంప్లీట్ చేసేసాను. ఇంకా వర్క్ ఉంది, చుట్టూ ఫెన్సింగ్ వేసుకునే పని ఉంది. ఫెన్సింగ్ వేస్తే మేకలు ఆవులు రాకుండా ఉంటాయి. ఇంకా ఎవరు కూడా అంటే లోపలికి వచ్చి మొక్కలంతా కూడా పీకే అవకాశం లేకుండా ఉంటాయి. మేకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి ఇటువైపు. సో ఫెన్సింగ్ వేసేసి వాటిని ఇంకా ఆ రకంగా కాపాడుకోవాలనేసి అనుకుంటున్నాను. అది కూడా నేను మళ్ళీ వీడియోలో అంటే చేసినప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. ఈరోజు వీడియో ఎలా ఉందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.